ఇవాళ ఆదివాసీల మీద జరుగుతున్న యుద్ధాలు అంతం కావాలని, అంతర్యుద్ధం అంతం కావాలని, శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాం మీ అందరికీ. సోరీ గారు మాట్లాడుతూ బస్తర్ బచావో అని అడిగారు. ఆమె చాలా కాలంగా భారతదేశాన్ని అడుగుతుంది. ఈ సమస్య ఏమో భారతదేశ ప్రభుత్వం మావోయిస్టుల సమస్య అడుగుతుంది. మావోయిస్టులని మార్చి 16 వరకు వచ్చే సంవత్సరానికి అంతం చేస్తా అని అమిత్ షా గారు. కానీ పౌర సమాజం అనేది శాంతిని కోరుకునేది కాబట్టి, బాధితులందరూ ఆదివాసీలు కాబట్టి, మావోయిస్టులకి లేదా ప్రభుత్వానికి జరుగుతున్న ఘర్షణల్లో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి మనం ఒక జోక్యం చేసుకొని కనీసం శాంతి నెలకొల్పడానికి, చర్చలు జరగడానికి మాట్లాడుకుందామనే సమావేశాలు జరుగుతున్నాయి. ఇక్కడ శాంతి కమిటీ జస్టిస్ చంద్రకుమార్, హరగోపాల్ సార్, అట్లాగే వీళ్ళంతా కలిసి, జంపన్న వీళ్ళంతా కలిసి ఒక ప్రయత్నం చేసినారు. దాని నుంచి మావోయిస్ట్ పార్టీ ప్రకటన కూడా వచ్చింది. తర్వాత ఇవాళ భారత్ బచావో ఒక ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ముందుగా అభినందన. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం జరిగినప్పుడు అక్కడ జరిగిన దౌర్జన్యం మీద, పర్యావరణం నష్టం మీద సుప్రీంకోర్టు మొన్న ఒక వ్యాఖ్యానం చేస్తుంది. వందలాది బుల్డోజర్లు వచ్చి అక్కడ ఉంటే, అక్కడ ఆ శబ్దాలకి పక్షులు, జంతువులు బెదిరిపోతుంటే, కుక్కలు వాటి వెండబడుతుంటే మా హృదయం కుక్కలైపోయింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఒక వెబ్సైట్ లో బస్తర్ నుంచి వచ్చిన ఒక స్టోరీ, ఏదో పండుగ జరుగుతుంటే టీనేజ్ పిల్లలు, ఒక 20 మంది టీనేజ్ పిల్లలు ఎన్కౌంటర్ ప్రారంభమైంది. వాళ్ళందరూ కాసగడ్డిలోనో కోసగడ్డిలోనో అక్కడ ఉన్న ఒక పెద్ద గడ్డిలో దాక్కున్నారు. ఆ పిల్లల్లో 6 మంది చనిపోయారు. దీనికి ఒక పోలిక ఉంది. ఇక్కడ చిన్న అరణ్యాన్ని ధ్వంసం చేసినందుకు జింకలు అవన్నీ చనిపోయి కుక్కల బారిన పడి, అక్కడ 7,000 ఎకరాల పైబడిన చాలా అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద అటవీ ప్రాంతాలలో మనుషుల వేట జరుగుతుంది. ఇది ఒక కఠినమైన వాస్తవం. పేరు మావోయిస్టుల మీద యుద్ధం కావచ్చు, మావోయిస్ట్ ముక్తి భారత్ కావచ్చు, కానీ బస్తర్లో కానీ, దంతెవాడలో కానీ, ఛత్తీస్గఢ్ మొత్తంలో జరుగుతున్నంతా కూడా 3 విషయాలు. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? గ్రౌండ్ లో ఏం జరుగుతున్నది? అక్కడ పారామిలిటరీ, పోలీసులు, తర్వాత సల్వాజుడు కాలం నుంచి వస్తున్న ఒక సంప్రదాయంగా డిఆర్జీ, ఈ 3 ఫోర్సెస్ కలిసి 6-7 మందికి ఒక పోలీస్ లాగా వ్యవస్థ నడుస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది గ్రౌండ్ రియాలిటీలో? ఒకటి, మనకు తెలుసు, మనం తెలంగాణ పక్కనే ఉన్నాం కాబట్టి చాలా కాలంగా అక్కడి నుంచి వలసలు వస్తుంది. ఇది స్థాపితం. అక్కడి నుంచి బయటపడే పరిస్థితి. ఆదివాసీలు, మూలవాసులను మనం చెప్పుకునే వాళ్ళు అక్కడ బతికే పరిస్థితి. రెండవది హింస. ఈ హింసలో ఒక్కొక్కసారి 40 మంది, 30 మంది, 20 మంది. ఈ చనిపోతున్న వాళ్ళందరిలో మావోయిస్టులు ఎందుకు? చనిపోతున్న వాళ్ళని సరే, మనం మావోయిస్టుల హక్కుల గురించి అట్లా ఏకపక్షంగా జీవించే హక్కు, అభిప్రాయాలందుకు చంపడము, ఆయుధాలు పట్టుకున్నందుకు చంపడము, ఇతర నాగరిక పద్ధతులు ఉంటాయి కదా అని కూడా మాట్లాడడం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటంటే 300 మంది ఆదివాసీలు ఈ ఎన్కౌంటర్లో చనిపోయినారనే ఒక వార్తలు వస్తుంది. విచ్ ఇస్ ఫ్యాక్ట్. ఒకటి నిర్వాసితులు కావడం, ఒక దిక్కు హింస, రెండవ వైపు అక్కడ బతకలేని ఒక అనిశ్చిత పరిస్థితి. ఇది ఇవాళ మనం ఆదివాసులకు ఇస్తున్న కానుక. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఈ గ్రౌండ్ రియాలిటీలో మనలాంటి వాళ్ళు చూస్తూ ఉండాలా? సరే, అది కూడా మాట్లాడడం లేదు. హక్కులు, రాజ్యాంగము, మీరు రాజ్యాంగం ప్రకారం నమ్మి
మీరందరూ రాజ్యాంగం ప్రకారం పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి అని కూడా అనలేదు. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థకి, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, నిజమే తెలుసు అందరికీ. దాని మూల సూత్రాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అట్లనే మరోవైపు వాళ్ళు ఎవరైతే ముక్త భారత్ చేద్దాం అనుకుంటున్నారో మావోయిస్టులకు కూడా రాజ్యాంగం మీద ఏమంత నమ్మకం లేదు, గౌరవం లేదు. వేరు వేరు కారణాల వల్ల వారు రాజ్యాంగాన్ని నమ్మరు. కానీ ఈ కాన్ఫ్లిక్ట్ లో బాధితులు ఎవరు, ఈ సంఘర్షణలలో బాధితులు ఎవరు, మనం దాని గురించి పట్టించుకుంటాం. ఎందుకంటే సోని విజ్ఞప్తి చేసింది మనకి, ఆమె అక్కడి నుంచి వచ్చిన భూమిపుత్రిక. అవి ఏమన్నా అంటే బస్తర్ని బచాయించండి అని అడుగుతున్నారు. సరే, మనం సుదూర ప్రాంతంలో ఉండవచ్చు, కానీ మనం ఇక్కడ అనుభవించి ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నిటి వల్ల మనం దాని గురించి మాట్లాడకపోతే నిజంగానే కేవలం మనం పర్యావరణ ప్రేమ, జంతు ప్రేమ వీటిని మాత్రమే మిగిల్చుకోగలం, మనుషుల మీద ప్రేమను మిగిల్చుకోలేం. పౌర సమాజం అనేది నిజంగానే శాంతి అనేదాన్ని ఎందుకు కోరుతున్నది అనేది అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థం కాదు. రెండవది ఏం జరుగుతున్నది, చర్చలన్న ప్రతిసారి మనకి ఈ మధ్యలో ఇక్కడ ఒక మేధావుల మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా మేధావులే కాబట్టి వాళ్ళు పూర్తిగా నక్సల్బరీ రాజకీయాలకు వ్యతిరేకమైన వాళ్ళు, నక్సల్బరీ విశ్వాసాలకు వ్యతిరేకమైన వాళ్ళు, సాయుధ పోరాట పంథా ద్వారా ఈ ప్రభుత్వాలు మారడం ఇవన్నీ ట్రాష్ అని అనుకునే వాళ్ళ మీటింగ్ వచ్చింది. వాళ్ళు ఏమంటారు, ప్రధానంగా చర్చల ప్రతిపాదనంతా కూడా నక్సలైట్లు బలహీనపడ్డప్పుడు, ఈ బలహీనపడ్డ సమయాలలో ఇట్లాంటి బయట ఉన్న ఆర్గనైజేషన్స్ తోటి వాళ్ళు ఒక ప్రతిపాదన ఇస్తారు, చర్చలు అంటారు. ఈ చర్చలన్న తర్వాత వచ్చిన వెసులుబాటు ఉపయోగించుకొని బలపడతారు అనేది పెద్ద మనుషులందరూ మాట్లాడింది. ఫ్యాక్ట్ అది, నిజమా? 2004లో ఇక్కడ చర్చలు జరిగింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ పవర్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో చర్చలు జరిగాయి. ఆ చర్చల పర్యవసానం చాలా మందికి తెలుసు. ఏమిటంటే ఆ చర్చల తర్వాత ఆ పార్టీ నల్లమలలో లేకుండా పోయి మరింత సుధార ప్రాంతాలకు విస్తరించాల్సి వచ్చింది. అంటే అర్థం ఏమిటి, చర్చల తర్వాత బలపడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే బలపడ్డది ప్రభుత్వం బలపడ్డది. ప్రభుత్వం అన్ని రకాల బలపడి ఇక్కడ రాజకీయాలు లేకుండా పోయే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఎందుకు ప్రచారం చేస్తున్నారు అట్లా? నిజానికి వెసులుబాటు కోసం నక్సలైట్ ప్రయత్నం చేస్తున్నారా, మనం అందరం వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇక్కడ కాదు. మనం నిజంగానే ఒక స్పిరిట్ మిగిలి ఉన్నది కాబట్టి, ఆదివాసుల మీద జరుగుతున్న ఒక యుద్ధాన్ని అర్థం చేయాలనుకుంటున్నాం కాబట్టి, అట్లాగే అక్కడ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ లో శాంతి కావాలి కాబట్టి మనం అడుగుతున్నాం. ఇది మన బాధ్యత. ఎందుకు బాధ్యత అంటే నిజానికి రాజ్యాంగపరమైన వ్యవహారాలు మాట్లాడడానికి కూడా మనం అంటలేము. అదంతా ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నది, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకు అడుగుతున్నామంటే ఎప్పుడైతే శాంతి ప్రయత్నాలు ఇక్కడ ప్రారంభమైనావో, ఆ ప్రారంభమైన తర్వాత మావోయిస్ట్ పార్టీ నుంచి సరైన ప్రతిస్పందన వచ్చింది. కాల్పుల విరమణ పాటిద్దాం, ఒక శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి ముందు ఒక అనువైన వాతావరణాన్ని కల్పించుకుంటే చర్చలు సాధ్యమే అనేది ఆ ప్రకటన సారాంశం. నిజానికి వాళ్ళ నుంచి ఒక సూచన వచ్చింది. ఈ సూచన వచ్చిన దానికి విరుద్ధంగా ఇద్దరు ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరఫున కూడా విజయ్ శర్మ, ఇద్దరు మాట్లాడారు. వాళ్ళిద్దరు అడిగిన విషయం ఏమిటంటే ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత చర్చల అవసరం ఉండదు. జనజీవన స్రవంతి అనే దాంట్లోకి వచ్చిన తర్వాత ఆయుధాలు విడిచిపెట్టిన తర్వాత చర్చల అవసరం ఉండదు. దానికి చర్చలు చేయాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే దాని తర్వాత వచ్చే పునరావాసాలు, నేపాల్లో లాగా మిలిటరీలో చేర్చుకోవడం, ఇట్లాంటి ఏదో ఉంటాయి కథలు తప్ప అది నిజానికి అట్లా ఉండదు. దాని తర్వాత నిజానికి లొంగిపోండి లేదా చచ్చిపోండి అనే విషయం. ఈ లొంగిపోండి లేదా చచ్చిపోండి అంటే అర్థం ఏంటి? మీరు లొంగిపోతారా లేకపోతే చచ్చిపోతారా మీ ఇష్టం, తెలుసుకోండి. దీని సారాంశాన్ని సోని ఆమె మాటల్లో బ్రహ్మాండంగా చెప్తుంది. లొంగిపోతే ఏమవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళందరూ మావోయిస్టులా? కాదు కదా. ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఇంకా 100 మంది మిగిలినారు, 1000 మంది మిగిలినారు, 2000 మంది మిగిలినారు అనే ప్రభుత్వ లెక్కలు. మావోయిస్టులు అంటే 1000 మంది అని మిగిలినారు. మిగతా లక్షలాది మంది లొంగిపోవడం అంటే అర్థం ఏంటి అంటే సోని మాటల్లోనే లొంగిపోయిన మావోయిస్టులు అనే దాన్ని సుప్రీంకోర్టు చూపించిన తర్వాత జరిగే పరిణామాలను నాకు చెప్పినారు.
మనం విని ఉన్నాం. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితులలో ఒకవైపు పౌర సమాజం చేస్తున్న ప్రయత్నాలను కూడా శంకిస్తున్న ప్రయత్నాలలో మనం ఎట్లా చేయగలం? మావోయిస్టు సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ 2 స్టేట్మెంట్ల తర్వాత కూడా 2 ఎన్కౌంటర్లు, 3 ఒకసారి చనిపోయినారు, 2 మొన్న చనిపోయారు. ఈ 5 ఎన్కౌంటర్ తర్వాత కూడా దీన్ని ఎట్లా ఆశాభావంగా ముందరు తీసుకుపోవడం? నిజంగానే మన దగ్గర ఉన్న బలమే. చాలా మంది మధ్యలో రాస్తున్నారు దాని తర్వాత జరిగిన పరిణామం. నిజానికి తెలుగునాట అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే, కొందరు ఒక 200 సంస్థలు కలిసి నేషనల్ లెవెల్లో ఒక ప్రయత్నంగా ఒక స్టేట్మెంట్ చేసినారు. వారు ఈ చర్చలకు సంబంధించి కానీ, ఆదివాసులకు సంబంధించి కానీ, లేదా మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఉన్న స్థితి గురించి కానీ, రెండింటిని శాంతి రూపంలో తేవడానికి కానీ ఏ ప్రయత్నం జరగలేదు. తెలుగునాట ఉండే ఒక చైతన్యం వల్ల, తెలుగునాట ఉండే ఒక పౌర సమాజం బలం వల్ల ఈ చర్చలు ఇక్కడ గాఢంగా జరుగుతుంది. చాలా మంది రాస్తున్నారు వీటి మీద. ఎట్లా దీన్ని ఒక చర్చల టేబుల్ దాకా తీసుకురాగలరు? నిజానికి చాలా ఉదాహరణలు, నాగాలాండ్ కావచ్చు, మన ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన చర్చలు కావచ్చు, ఈ చర్చలతో పాటుగా విదేశాలలో జరిగిన చర్చలు కావచ్చు. కొలంబియా లాంటి చోట్ల పాక్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ తో చర్చలు జరిగినాయి. అంతర్జాతీయ సంస్థలు, చివరి క్యూబా లాంటి దేశాలలో చర్చలు జరిగినాయి. వాళ్ళతో చర్చలు జరిగిన పరిణామాలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళకంటే ఇవాళ మావోయిస్టులని మనం చెప్తున్న దానికంటే బలంగా ఉన్న ఒక సైన్యానికి చర్చలు జరుగుతున్నారు. నేపాల్లో జరిగిన పరిణామాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దానికి ఒక డాక్యుమెంటరీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు మిలిటరీ మీద దాడి చేసినంత శక్తివంతులు మావోయిస్టులు. మిలిటరీ మీద దాడి చేసిన తర్వాత కూడా చర్చలు జరిపి, అంతర్జాతీయ యుఎన్ఓ ద్వారా చర్చలు జరిపి వాళ్ళు చివరికి ఆశ్చర్యంగా మావోయిస్ట్ సరే వచ్చినారు, వాళ్ళు ఏదో సిద్ధపడ్డారు, వీళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత పునరావాసాలలో మావోయిస్టులను మిలిటరీలో చేర్చుకున్న చరిత్ర కూడా. ఇదంతా జరిగిన పరిణామం. మనం ఇవన్నీ అంటలేదు. మొదటి మీద ఒక చర్చల టేబుల్కి రండి. అక్కడ మానవహరణం జరుగుతున్నది. ఈ మానవహరణం జరగడం వల్ల మేము ఎవరిని అనడం లేదు, తటస్థులుగానే మాట్లాడుతున్నాము. నిజమే, అది తటస్థత. ఎందుకంటే చర్చలు ఎందుకు జరగాలంటున్నాము? ఇవాళ అక్కడ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే, కొంతమంది తెలివిడి ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యే విషయాలు ఏంటంటే, ఆదివాసుల నేల కింద ఉన్న ఖనిజాలకు కొరకు జరుగుతున్నది కదా, మార్కెట్ కోసం జరుగుతాయి కదా ఇట్లాంటి అంతర్యుద్ధాలు కానీ యుద్ధాలు కానీ, మార్కెట్ కోసం జరుగుతున్నాయని అది కూడా అంటలేదు మనం. సరే, మీరు ఎందుకోసం చేస్తున్నారో అవసరం లేదు, కానీ ప్రజలకు ఉండే జీవించే హక్కును కాపాడింది. ఈ కాన్ఫ్లిక్ట్స్ లో మావోయిస్టులకు లేదా మీకు జరుగుతున్న యుద్ధంలో ప్రజలు మరణిస్తున్నారు, ఆదివాసులు మరణిస్తున్నారు. వాళ్ళు మరణించకుండా ఉండడానికి ఒక టేబుల్ దగ్గర రండి, మీరు చర్చలు జరపండి. ఇప్పటికే మావోయిస్ట్ సిద్ధపడ్డారు కనుక, ఇప్పటికే మావోయిస్టులు చాలా కేటగిరికల్లీ మాట్లాడుతున్నారు కనుక, కాల్పుల విరమణ గురించి వాళ్ళు 2 ప్రకటనలు చేసినారు. కేటగిరికల్లీ ఏది కాల్పుల విరమణకు సంబంధించినది, అట్లాగే రాజ్యాంగ విలువలకు సంబంధించి దానిలో ప్రస్తావించినారు. అదే రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండే ప్రభుత్వాలు కాబట్టి తప్పనిసరిగా మీరు రాజ్యాంగాల మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలలో ఉంటారు కాబట్టి. మావోయిస్టులు రాజ్యాంగాన్ని ధిక్కరించవచ్చు కూడా, వాళ్ళకు ఉన్నారు, వాళ్ళు కాదు. వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి మన ముందరి లేరు. వాళ్ళకు రాజకీయ విశ్వాసాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విశ్వాసాలని వాళ్ళు వదులుకోవడము లేదా ఆయుధాలతో లొంగిపోవడం ఇట్లాంటి షరతులు కాకుండా ప్రాక్టికల్ గా ఉండే అక్కడ శాంతి నెలకొల్పడానికి కావాల్సిన షరతులతో, లేకపోతే అక్కడ కాపాల్సిన వాతావరణం ఏర్పరచడం ద్వారానో, లేదా ఒక సంసిద్ధత వ్యక్తపరచడం ద్వారా ఓ టేబుల్ దిక్కి రావాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుతారు. నిజానికి ఎవరి పక్షము వహించడానికి ఇక్కడ ఎవరు అంత శక్తివంతులు కాదు. అటు మావోయిస్టుల పక్షం వహించడానికో, ఇటు ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి అంత శక్తివంతులం మనకు కాదు. పౌర సమాజం అంత శక్తివంతంగా ఉండదు. కానీ ఒక మానవ హననాన్ని ఆపడానికి, అక్కడ జరుగుతున్న పరిణామాలని, హింసని ఆపడానికి, అక్కడ జరుగుతున్న నిర్వాసితత్వము, అనిశ్చితిని ఆపడానికి మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది. కానీ చాలా కాలం మారిన తర్వాత ఇవాళ ఎందుకు ఇంత ఆటంకంగా ఉంది? మావోయిస్టు సిద్ధపడ్డా ఎందుకు రావాలి? వాళ్ళు బలహీనపడ్డాడని భావిస్తున్నారా? లేదా ఇది విసులుబాటు కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని భావిస్తున్నారా? లేదా అంతిమ యుద్ధం ఏదో చేద్దాం, నిజంగానే 16th దానికి ముందు మనం వీళ్ళని నిర్మూలిద్దామని అనుకుంటున్నారా?
ఇది ప్రభుత్వం ఈ ఆలోచనలు చేస్తే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నిజానికి అంతకుముందు కోర్టులన్నీ కూడా హింస ప్రతిహింసలకు సంబంధించి కానీ, హింస ఎవరు చేస్తున్నారు ప్రతిహింస ఎవరు చేస్తున్నారు అనేదానికి కానీ, రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండడం అనేది నేరం కాదనడానికి కానీ, ఇది వాక్ స్వాతంత్రంలో భాగము అశాంతి అనేది కానీ, ఈ అశాంతి మన లక్షణం అనేది కానీ ఇంతకుముందు కోర్టులకు కూడా అభిప్రాయం లేదు, తీర్పు కూడా వచ్చింది. అంటే మన రాజకీయ విశ్వాసాల వల్ల మనం నేరస్తులం కాదు, మన రాజకీయ కార్యాచరణ ద్వారా కావచ్చేమో. సాయుధ పోరాటం అంటే సాయుధ పోరాటం చేస్తే కావచ్చేమో, కానీ సాయుధ పోరాట రాజకీయాల మీద విశ్వాసం ఉంటే కాదనే తీర్పు కూడా వచ్చింది. కానీ కాలం మారింది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో, ఈ ప్రభుత్వం నిజానికి మన్మోహన్ సింగ్ మొదలుపెట్టినాడు అంతర్గత శత్రువులు వామపక్ష తీవ్రవాదులని. ఈ ప్రభుత్వం దాన్ని చివరి దాకా తీసుకెళ్లి అంతర్గత శత్రువులు ప్రధానం, ఈ అంతర్గత శత్రువుల ఆలోచనలు ప్రధానం, ఈ ఆలోచనలు దేశానికి ప్రధానం అని చెప్పిన వాళ్ళు ఈ దోవల్ లాంటి రాజకీయవేత్తలు, వాళ్ళ వల్ల వచ్చిన సలహాదారులు, వాళ్ళ వల్ల వచ్చిన అభిప్రాయం. అందువల్ల ఏమంటున్నారు, ఇట్లా ఉండడం కూడా అర్ధ నక్సల్ తక్కువ. మనం అడుగుతున్నది ఆదివాసుల గురించి, ఆదివాసులలో ఈ హింస వల్ల ఏర్పడిన పరిణామాల గురించి అయితే అక్కడ జీవితం నాశనంగా అవుతుంది మనం కోరుకుంటే, మీరు కూడా అర్బన్ నక్సల్ అయితే మనం ఏం చేయలేము. ఎందుకంటే అంతకంటే అన్యాయమైన మాట ఏం జరుగుతున్నది. నిజానికి భారతదేశపు ఆత్మ, ఈ భారతదేశపు వాక్ స్వాతంత్ర హక్కు అశాంతిలో ఉంది. అశాంతి మన హక్కు, అశాంతి గురించి అడగడం మన హక్కు. అశాంతి నుంచి వచ్చే విప్లవాలు కావచ్చు, అశాంతి నుంచి వచ్చే ఆందోళనలు కావచ్చు, అది వాక్ స్వాతంత్రంలో అంతర్భాగమైంది. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి ప్రభుత్వాలు. మనం ఏం తప్పు చేయడం లేదు. భారతదేశంలో ఆలోచించేవాళ్ళు, భారతదేశంలో కనీసం మనుషుల గురించి పట్టించుకునేవాళ్ళు, పర్యావరణాలు లక్ష విషయాలు చెప్పొచ్చు కాక మనుషులే చచ్చిపోతున్నప్పుడు పట్టించుకునే వాళ్ళు ఈ భారతదేశ ఆత్మలాగా నేను భావిస్తూ మనం అందరూ ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోదాం. అది ఎట్లున్నా కూడా ఇది వాక్ స్వాతంత్రంలో అంతర్భాగం కనుక ఈ ప్రయత్నాల్ని మరింత చేసి మావోయిస్టులు సిద్ధపడరు కనుక కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.